ఏఐఓఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్నికల సమయంలో యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ గారు ఈ రాష్ట్రంలో జనవరి 1న జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము, ఏటా 4 లక్షల ఉద్యోగాల కల్పన లేదంటే 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ సమయంలోనే 2,34,000 పోస్టులు పైగా ఖాళీగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ఉద్యోగాలు భర్తీ చేసేటటువంటి బాధ్యత మాది అని చెప్పేసి అధికారంలోకి వచ్చి సంవత్సరం 8 నెలల కాలం గడుస్తూ ఉంది. ఇంతవరకు జాబ్ క్యాలెండర్ ప్రకటించినటువంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీపై సమీక్ష చేసినటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి కానీ నిరుద్యోగ వృత్తి గురించి కానీ ఇంతవరకు ఆలోచన చేసినటువంటి పరిస్థితులు లేవు. ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఏప్రిల్ నెలలో సచివాలయ ఉద్యోగుల ద్వారా స్కిల్ సెన్సెస్ సర్వే నిర్వహిస్తే ఈ రాష్ట్రంలో 1,57 లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పేసి లెక్కలు చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. జనవరి 1 పోయినా కూడా జాబ్ క్యాలెండర్ ప్రకటించలేదని ఈరోజు అఖిల భారత యువజన సమైక్య ఏఐఓఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర స్థాయిలో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎప్పటికైనా జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి నారా లోకేష్ గారిని కోరుతా ఉన్నాం. విద్యార్థి యువజన సంఘాలుగా ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని కోరుతుంటే పాత కేసులన్నీ తిరగదోడి విద్యార్థి యువజన సంఘాల నాయకుల మీద రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, పీడియాక్ట్లు పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. దాన్ని కూడా విరమించుకోవాలని చెప్పేసి కూడా విద్యార్థి యువజన సంఘాలుగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఎన్నికల వాగ్దానాల అమలు కోసం పోరాటం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం.